యాపిల్ పండు, జామ పండు, అరటి పండు, నేరేడు పండు, ఈ నాలుగింటిని ఇలా వేరువేరు పేర్లతో పిలుచుకుంటాం. రంగు, రూపం, గుణం, రుచి ఒక్కొక్క దానిది ఒక్కొక్క లక్షణం. వీటిలో దేనికదే విశిష్టతను సంతరించుకున్నాయి. ఏది ఎక్కువ చెప్పే ప్రయత్నం వెనుకటి యుగాలలో జరిగింది. అయితే అది అస్తిత్వాన్ని ప్రశ్నించే చేదు ప్రయత్నం అని తెలుసుకున్న ఈ తరంలో ఆవిష్కరింపబడిన అద్భుతమైన సూత్రం, ఈ 4 ఫలాలు మొలకెత్తింది భూమి మీదే. ఈ అంశం ఏకీకృతానికి ఆధారంగా నిలిచింది. మొక్కలు వేరు, పండ్లు వేరు, కానీ అన్నింటికీ జన్మనిచ్చింది భూమి. కొన్ని సాంప్రదాయాలు, కొన్ని జీవితాలను ఛిద్రం చేయటం ఒక రకంగా స్వయంకృతాపరాధం. అది తిరిగి చెల్లించడానికి వీలులేని మూల్యం. అయితే అటువంటి పుష్పాలను నిర్మాల్యాలుగా స్వీకరించటం ఉదాత్తతకు సంకేతం. వృత్తిలో త్రికరణ శుద్ధిగా నిమగ్నమై ఉన్నప్పుడు పరిసరాలలోని రొచ్చు, ఈగలు మొదలైనవి వీరిని ఏమాత్రం ఆటంకపరచలేవు. ఎందుకంటే వీళ్ళు కర్మయోగులు. సహస్ర వృత్తుల సమస్త చిహ్నాలు అన్నట్లుగా నైపుణ్యం వరించిన ఏ వృత్తి అయినా దైవ సమానంగా శోభిస్తుంది. పాదాలకు రక్షణనిచ్చే పాదరక్షలకే రక్షణ కల్పించే వృత్తి ఆకలిని ఎదురించే ఆయుధాలలో ఒకటవటం విశేషం కాకపోయినా విలక్షణతకు సూచికగా నిలిచింది. సంభవామి యుగే యుగే అన్నట్లుగా సామాజిక అసమానతలను, సాంస్కృతిక అవహేళనలను, సాంఘికపరమైన అస్పృశ్యతను అంతం చేసేందుకు అవతరించిన ధన్యజీవులు ప్రతి తరంలోని సమకాలీన సమాజాలకు కూడనివి ఏంటో తెలియజేస్తూ, కూడినవి ఏంటో వివరిస్తూ, కూడికలోని బలాన్ని కూడదీసుకోవాల్సిన ఆవశ్యకతను ఎంతో బలంగా ఆవిష్కరించారు. అందుకే అన్నీ అందరికీ అందాలని అనుకునే అమ్మ పాత్ర వహించిన మన ప్రభుత్వం అందిస్తున్నది ఏమిటి, ఎవరికి, ఎలా? ఏందయ్యా ఇది? పొద్దతమానం ఈయనే కూకుంటావు. అయినా వాందెవరికి మన మీద కోపం వస్తే ఎవరి మటుకు ఏం చేస్తాను చెప్పు? అది కాదు, పచ్చగా పెరగవలసిన పొలం ఇట్ట బీటులు మారిపోతుంటే నా గుండె కూడా బీటులు మారిపోతుంది. మనకింత అన్నం పెట్టే నేల తల్లిని ఇట్ట దాహంతో ఎండ కడితే ఇక మనం ఏడిస్తే కూడా కన్నీళ్లు కారవే, రక్తం రక్తం కారుతుంది. అది నిజమేనయ్యా. మళ్ళాటోళ్ళం ఆకాశాన్ని నమ్ముకుని బతికేటోళ్ళం ఇట్ట అయిపోతూ ఉంటే ఏ దేవుడు మనల్ని ఆదుకోవట్లేదయ్యా. పిచ్చిదాను, దేవుళ్ళు ఆదుకునే రోజులా ఇవి? అయినా కంటికి ఎదురుగా కనిపించే మనుషులకే ఒకరి మీద ఒకరికి కనికరం లేకుండా పోతూ ఉందని చాలా బాధగా ఉంది. పోనీ ఓ పని చేద్దామయ్యా. ఏందే అది? అది మనం ఈ ఊరిడిచిపెట్టి టౌన్కు పోతే ఎట్టా ఉంటదయ్యా? అంటే నిన్ను తక్కువ చేసి చెప్తున్న మాట కాదయ్యా. ఈ ఊరికి మనం ఎక్కువైపోయామయ్యా. అందుకే మనం టౌన్కు పోయి ఏదైనా కూలి పని చేసుకుందామయ్యా. ఒక్క పాల ఆలోచించయ్యా. అంటే
చివరికి చివరికి రైతు కూలిగా మారే గతి పట్టిందన్నమాట. ఇదిగో అసలు నువ్వు ఆ మాట అంటుంటేనే లోపల నరాలన్నీ తెగినట్టుగా ఉందే. ఇదేదో కావురంతో అన్న మాట కాదే, కన్నీరు ఆవిరైపోతుంటే అంటున్న మాటే ఇది. కన్నీరావిరైపోయినా కళ్ళు బైర్లు కమ్మినా మనకి మిగిలినదొక్కటే దారయ్యా. ఇట్టా పత్తులతో సత్తా బతికే బతుకు ఇంకెన్నాళ్ళు బతుకుతాను చెప్పు. నువ్వు అన్నది నిజమేలేవే. ఇదిగో నాకు రోజు పొలం దున్నుతున్నట్టు, ఇత్తనాలు నాటుతున్నట్టు, కలుపు తీస్తున్నట్టు, పంట కోస్తున్నట్టు, కుప్ప నూరుతున్నట్టు కలలు వస్తా ఉన్నాయే. వెంటనే మెలకు వచ్చి ఇదిగో ఇట్ట ఈడికొచ్చి నా బంగారు తల్లిని చూసి ఏడుస్తూ ఉంటానే. అయినా ఇంతకన్నా నేను ఏం చేయగలనే? అందుకేనయ్యా ఇట్టాగే ఇంకొన్నాళ్ళు ఈ ఊర్లో ఉంటే మనం పిచ్చివాళ్ళం అయిపోతామయ్యా. నా మాటిని మనం టౌన్కు పోదామయ్యా. సరేలేవే, నీ మాట నేనెందుకు కాదనాలి? పోనీ కాదని నేను ఇంకేం చేయగలను చెప్పు. ఏం చేద్దాం పదా. అరే రాజే ఆగు. అయ్యా. నేను ఇందాక నుంచి అక్కడి నుంచి చూస్తున్నాను రా. ఏందో దిగాలుగా ఉన్నాను, ఏం చేయలేను అంటున్నావు. ఏందిరా? ఏం లేదు గోపన్న, ఇదిగో భూమి తల్లి ఇట్ట దాహానికి ఎండిపోతుంటే నాలాంటి చిన్న రైతు ఏం చేయగలడు చెప్పన్నా? అందుకేనయ్యా ఏమీ చేయలేక ఊరిడిసి టౌన్కు పోదాం అనుకుంటున్నాం. అంటే ప్రస్తుతం మీ సమస్య నీళ్ళపోవడమేగా. అంతే కదయ్యా. అయితే ఓ పని చేయరా, వర్షాలు కురపోతే బోర్బాయి తవ్వుకొని వ్యవసాయం చేసుకోవచ్చుగా. పాడైపోతేనే బాగు చేయించుకోలేను నేను, ఇక బోరు బాగు గురించి ఆలోచన కూడా చేయలేను కదన్నా. అయితే ఓ పని చేయరా రాజయ్య, అయ్యా రేపు మా ఇంటికాడికి వస్తే ఆ, నువ్వు నీలాంటి చిన్న రైతులందరినీ తీసుకురా. ఆ, మన ఊరు అనితమ్మ గారు ఉన్నారే, ఆ, ఏది అందరికి సాయం చేస్తా ఉంటారు, ప్రభుత్వం వారు పంపించారు. ఆ అమ్మ ఉంది కదా, ఆడికి పోతే మంచి దారి దొరుకుద్ది. ఆ? రేపు వచ్చేసేయ్. అయ్యా సరేనయ్యా. ఈ ఊరు వదిలిపెట్టకుండా మార్గం దొరికితే నాకు అంతే చాలయ్యా. అంతే గదా. పదవే. కూడా లేదే. ఈ గదిలో కూడా లేదే. ఆడబెట్టాను గుర్తు రావట్లేదే. ఇక్కడ కూడా లేదు. ఏందయ్యో దేనికోసం ఆ యాళ్ళ నుంచి ఎతుకుతా ఉండావు? నోట్లకట్లా ఏమన్నా దొరుకుతాయేమోనని ఎతుకుతా ఉండానే. నోట్లకట్లా ఏ మీ అయ్యగాని ఆడైనా గొయ్యి తీసి పాతి పెట్టిండా ఏంది? ఇదిగో చిన్నమ్మే, ఇప్పుడే చెబుతున్నా, నాకు అసలే తెక్కగా ఉంది. అనవసరంగా నాతో పెట్టుకోమాక. నేనేం చేస్తానో నాకే తెలవదు. అదేనయ్యా, నువ్వేం చేస్తున్నావో నీకు తెలియదు గనుకే నిన్ను అడుగుతా ఉండా, దేనికోసం ఎతుకుతా ఉండావు అని. ఏడ్నయ్యాడో పలుకుండాలే, కనపడటం లేదు, దానికోసమే ఎదగతా ఉండా. పలుగా ఇప్పుడెందుకు? వానలు లేవు, పంటలు లేవు, ఇప్పుడు ఆ పలుగుతో ఏంటట నువ్వు పొడిసేది? నీకన్నీ వివరంగా చెప్పాలే. చూడు, వానలు లేవు కదా అని భూమి తల్లినట్ట దాహానికి వదిలేస్తే ఆ తల్లి మన మీద అలుగుద్ది. అట్ట అలిగిందనుకో, ఇక మనకి తినటానికి ఉండదు. అందుకే మన పొలం కాడ బాయి తవ్వేద్దామని ఆలోచన చేశా. నీ ఆలోచన బానే ఉంది, కానీ బాయి తవ్వాలంటే నీకు కనీసం 6 నెలలైనా పడుతుంది. మరి దీన్నేనే తెలుగు తక్కువతనం అంటారు. నేను ఒక్కడనే తవ్వుతానేంటి? మన బిచ్చాలు, ఓబులేసు, దానయ్య వీళ్ళంతా కూడా వస్తారు. అంటే నువ్విట బాయి తవ్విస్తున్నావని వాళ్ళందరికీ చెప్పేశావా? వాళ్ళొత్తారని మాటిచ్చారా? ఇప్పుడు చెబుతాను. ఏ అంటే
వాళ్ళ కూలిచ్చడానికి నీ దగ్గర సొమ్ములున్నాయా? హా? అంటే ఏంటి నువ్వు అనుకునేది? నాతో స్నేహితంగా ఉండి నన్ను కూలీ డబ్బులు అడుగుతారనుకుంటున్నావా? అడుగుతారని కాదనుకో, పాపం వాళ్ళకి పెళ్ళాం పిల్లలున్నారుగా. బయట ఆడాయన కూలికి పోతే డబ్బులిస్తారు, దాంతో బతుకుతున్నోళ్ళు. అవన్నీ వదిలేసి నీకాడ ఒట్టిగా కూల్చేసేందుకు వస్తారని నువ్వు అనుకోవటం పెద్ద పొరపాటు. బాగా ఆలోచించయ్యా. రెక్కాడితే గాని డొక్కాడని బతుకులు మనవి. డొక్కమాడు కొట్టుకుంటూ రెక్కెట్టాడిస్తారయ్యా. చిన్నమ్మే, నేను అసలు నిజంగా ఇదంతా ఆలోచించలేదే. ఎంతసేపు నా ధ్యాస అంతా బాయి తవ్వటం మీదే ఉంది. అవును కదా, అసలు నా ఆలోచనే తప్పు. అందుకే రంగయ్య బాబాయ్ దగ్గరికి వెళ్ళి సలహా అడుగు, నీకు మంచి ఉపాయం చెప్తాడు. రేపు పొద్దున్నే వెళ్తానే. ఆ? ఏడి ఇంకా రాలేదు. ఏడన్నాడు? దండాలండి పెద్దయ్య గారు. ఏంది దేవయ్య ఇది? అప్పుడు అనగా కబురు పెడితే ఇప్పుడా రావటం? ఇదిగో ఆ పోచేగాడు ఇప్పుడే చెప్పాడు. ఆడట్ట చెప్పాడు, నేను ఇట్ట వచ్చా. ఇటు వచ్చావా? మరి ఆడేడి? ఆ, నిద్ర వస్తుందని ఇంటికి వెళ్ళినాడయ్యా. ఆ నిద్ర ఏందో నాకు తెలుసులే కానీ, అవును నువ్వేంది? అసలు నీకు మతుందా? మతుండే పనులు చేస్తున్నావా? ఏందయ్యా? అసలు ఒంటి మీద సోయిందా? అయ్యా అసలు ఏం పనులు చేస్తున్నావు నువ్వు అడుగుతున్నా. ఏంటయ్యా? ఏంటి ఏంటి అని అడుగుతావు? బంగారం అంటే ఎట్లనే బేరం పెట్టా ఉంటేంది? ఇదిగో దేవయ్య, నిన్నే బంగారం లాంటి ఎట్లని బేరం పెట్టావంటే ఏందని అడుగుతున్నా. వినపడుతుందా? చెప్పు. ఏం చేయమంటారండి, ఆడితో పొలం దున్న ఉపయోగం ఉంది. వర్షాలు లేకుండా ఊరికే పొలం దున్నితే ఆడికి ఆయాసం, నాకు నీరసం తప్ప ఏముంది? అంటే అంటే ఏం దేవయ్య నీ ఆలోచన? వర్షాలు కురవనంత మాత్రాన కన్నబిడ్డలు లాంటి ఎట్లని బేరం పెట్టేస్తావా? రేపు నీ కుటుంబాన్ని పోషించుకోవడం కష్టమైందనుకో, కన్నబిడ్డలు కూడా బేరం పెట్టేస్తావా? అయ్యా బాధగా ఉంది కదూ? అవును దేవయ్య, నిజాలు మాట్లాడితే ఇదిగో ఇట్టాగే బాధగా ఉంటుంది. నిజానికి ఎడ్లను బేరం పెట్టానే కానీ నా ఏ పవి దీనంగా చూస్తూ ఉంటే నా కడుపు తరక్కపోతుందయ్యా. పైగా వాటి సరిగ్గా మేత పెట్టడం కూడా చాలా కష్టం అయిపోతుందయ్యా. వాటినట్ట ఎండకట్టడం కంటే ఏ మహారాజుకు అమ్మితే వాటికి కడుపు నిండా తిండి అయినా దొరుకుద్ది కదా అని అదేనయ్యా నా ఆలోచన. అంతేకాని అంత దయ లేకుండా వాటిని వదిలించుకునే ప్రయత్నం మాత్రం చెయ్యనుగాక చెయ్యనయ్యా. ఊరుకో, బాధపడమాక. చూడు దేవయ్య, నువ్వు ఎడ్లని బేరం పెట్టావన్న విషయం తెలిసిన కాడ నుంచి నాకు చాలా బాధ అయింది దేవయ్య. అయ్యో మన దేవయ్యకి ఎంత కట్టం వచ్చిందో అని చాలా ఇదయ్యాను దేవయ్య. అందుకే నేను పిలిపించా. అంతేగాని ఇదిగో దేవయ్య, నిన్నేదో కోపం చేద్దామని కాదయ్యా. అయ్యా తమరు కోపం చేసినా నేనేమనుకోనయ్యా. ఎందుకంటే నా మంచి చెడ్డలు అడిగి తెలుసుకుంటున్నారు. అందుకే తమరికి అనే హక్కు కూడా ఉంటుంది. కానీ అయ్యా, పొలం తల్లి పచ్చగా లేకుంటే నేను కానీ నా ఎడ్లు కానీ చల్లగా ఉండలేం కదయ్యా. చూడబోతే రోజు రోజుకి నా పరిస్థితి దిగజారిపోతూ ఉంది. అందుకేనయ్యా ఇట్టా నా మనసును చంపుకొని ఈ పనికి సిద్ధపడ్డానయ్యా. ఇదిగో దేవయ్య, మనిషికి రేపు అనే దాని మీద ఆశ ఉండాలయ్యా. ఇప్పటిదాకా అట్టంటే ఆశతోనే ఉన్నానయ్యా. కానీ ఇక నా ఆశ తీరదనే విషయం గట్టిగా తెలిసిందయ్యా. అట్టగా ఏం దేవయ్య నీకు గట్టిగా తెలిసింది? ప్రతిోడు నాకు బాగా తెలుసు, గట్టిగా తెలుసు అంటాడు. ఏంది నీకు గట్టిగా తెలిసింది? ఇదిగో చూడు, నువ్వు ఆ ఎట్లని బేరం పెట్టే ఆలోచన మానుకో, నా మాటినో. ఇదిగో దేవయ్య, నీ సమస్యకి చక్కని పరిష్కారం ఉందయ్యా. రేపు బాలి ఇక్కడికి వచ్చావంటే అన్ని విషయాలు వివరంగా తెలుస్తాయి. తెలిసిందా? ఇదిగో ఈ దిగులంతా పక్కన పడేసి ఇంటికి పోయి చక్కగా ఇంత అన్నం తిని చల్లంగా పడుకో. పోయిరా. అట్టాగేనయ్యా, తమరు చెప్పాక కాదంటానా. వెళ్ళొస్తానయ్యా. సరే వెళ్ళిరా. నీ సమస్య దూదిపింజలాంటిది. నేను చెప్పినట్లు చేసావనుకో, దూదిపింజలా ఎగిరిపోతుంది.
అట్లా కాకుండా నీ ఇష్టం వచ్చినట్లుగా నువ్వు చేసావనుకో నీ మెడకు చుట్టుకొని నీ మెడ మీద తలకాయ లేకుండా పోతుంది. అర్థమైందా? చెప్పినట్లు విని బాగుపడు. వెళ్ళు. రంగయ్య మామ బాగున్నావే? ఓరు 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 ఐలయ్యా, శానాలకు కనిపిస్తుండావే, ఏడకపోయినావురా? యాడికి పోలేదే, ఏదో మనసు బాగోలేక ఇంట్లోనే కూకుండిపోయా. ఓ చిన్న సమస్య వచ్చింది మామ. అసలు నేనే పరిష్కారం చేసుకుందాం అనుకున్నా. అయితే ఎంత ఆలోచించినా తిగేట్టు కనపడక నీ కాడికి వచ్చినాను మామ. ఒరే ఐలయ్యా, నీకో సంగతి చెప్పనా? ఈ ప్రపంచకంలో ఏది తెగని సమస్య అంటూ ఉండదురా అయ్యా. అయితే ఏ పక్క నుంచి లాగితే అది తెగుద్దో జనాలకు తెలియక నానా రకాలుగా తంటాలు పడుతున్నారు. అదంతా సరే గాని ఎంతకే నీకు తెగని ఆ సమస్య ఏందో కూసంత వివరంగా చెప్పు. దాన్ని ఏ వైపు నుంచి లాగాలో అది నేను చెప్తాను. చెప్పరా ఏందో అది? ఏం లేదు మామ, వర్షాలు లేక భూమి ఎండిపోతా ఉంటే నా మనసంతా మండిపోతా ఉంది మామ. అందుకే పొలం కాడ బాయిగిన తవ్వినాననుకో, ఇక నాకు ఏ దిగులు ఉండదు మామ. అయితే సమస్య అంతా కూలీ డబ్బులు ఎట్టా ఇచ్చుకోవాలో తెలియక నీ కాడికి వచ్చినాను మామ. ఇందులో గింజుకునేదేముందిరా? ఏడైనా అప్పు చేస్తే సరిపోలా? ఇదిగో మామ, నా విషయం ఇంకా నీకు పూర్తిగా తెలిసినట్లేదు. ఇప్పటికే నారుమల్లకని, ఎరువులకని, పురుగుల మందులకని అయిన కాడికి అందరికాడ అప్పులు చేసి పేకల్లోతు కూరుకుపోయి ఉన్నాను మామ. ఇక నేను అప్పు అని ఎవరికాడైనా చెయ్యి సాచాననుకో, నా చెయ్యి అంతవరకు తెగ నరుకుతారు మామ. పైగా పాత బాకీలన్నీ అట్టాగే పెట్టి ఇప్పుడు మళ్ళీ కొత్త బాకీలంటే నాకే చిన్నతనంగా ఉంది మామ. అయినా ఇంకో మార్గం ఏదైనా ఉంటే చెప్పు మామ. రేయ్, ఇప్పుడు నీ పొలానికి నీళ్లు కావాలి. నీళ్లు కావాలంటే బావి తవ్వాలా. బావి తవ్వాలంటే నీ కాడ డబ్బు లేదు. డబ్బు లేకుండా పని కాదు. మరి ఎట్టా మరి? నా కాడ కొన్ని డబ్బులున్నాయి మామ, కానీ అయ్యి బాయి తవ్వేందుకు సరిపోవు. అందుకే కదా ఎట్టాగా అని నీ కాడికి వచ్చినాను. ఇదిగో, నువ్వు ఎట్టాన్నా చేసి నా పొలానికి నీళ్ళొచ్చేలాగా చెయ్యాలా. ఒరే ఐలయ్యా, నీకు మా ఊరు సుగుణమ్మ తెలుసు కదా? సుగుణమ్మ అంటే భుజానికి సంచి తగిలించుకుని ఇంటింటికి వెళ్ళి పిల్లలకి టీకాలు అయ్యి అవుతుందే ఆయమ్మ? అవునరా, ఆయమ్మే. మన బోటోళ్ళకి ఆయమ్మ తప్పక సాయం చేస్తుందిరా. ఎందుకంటే ఆ అమ్మకి గవర్నమెంట్ వాళ్ళు బాగా తెలుసు. అందుకే ఆ అమ్మ అయితే నీకు సక్కని దారి చూపిస్తుంది. రేపే వెళ్ళి కలు. రేపెందుకు మావా, ఇయ్యాల వెళ్ళి కలుపుతా. నీకంతా తొందరేరా ఇలయ్యా. ఆ అమ్మ ఇయ్యాల పట్నం నుంచి డాక్టర్ బాబుని పిలిపించి మన ఊళ్ళో వాళ్ళందరికీ వైద్య పరీక్షలు చేయిస్తుంది. అందుకే రేపెళ్ళి కలు. అట్టగా అయితే రేపే వెళ్ళి కలుస్తాను. సరే, వస్తా మావా. ఎల్రా. ఏందయ్యా ఇది? రోజుకి ఒక పాలన్న ఆ డబ్బులు అట్ట లెక్క పెట్టుకుంటా కూకుంటావు. ఇట రోజు డబ్బులు లెక్క పెట్టుకుంటూ కూకుంటే పిల్లలు పెడతాయని ఎవరైనా చెప్పారా ఏంది? ఎంత కష్టం వచ్చినా నీ ఎటకరపు మాటలు మానవు గదే. ఇదిగో, ఇయ్యాలే రంగయ్య మామని కలిసొచ్చా. అమ్మయ్యా, ఇన్నాళ్లకు చెప్పిన పని ఒక్కటైనా చేశావు. నాకైతే చాలా సంతోషంగా ఉందయ్యా. ఇంతకీ ఏమన్నాడయ్యా? ఏదైనా మార్గం చెప్పాడా? ఒక మార్గం చెప్పాడు చిన్నమ్మే. నాకెందుకో కూసింత అనుమానంగా ఉంది. అయినా పెద్దోడు చెప్పాడు కదా అని విన్నానులే. ఇంతకీ ఏం చెప్పాడో చెప్పకుండా ఏదేదో చెప్తావేందయ్యా? మన ఊర్లో చిన్న చిన్న పిల్లలకి టీకాలు సూది మందులు ఏతుంటదే, సుగుణమ్మగారు ఆ అమ్మని కలవమని చెప్పిండే. అవునయ్యా, నాకు తట్టలేదు. నిజంగా సుగుణమ్మగారు మనూరి దేవతయ్యా. ఎవరికి ఆపదొచ్చినా వెంటనే దగ్గరుండి వాళ్ళకి సాయం చేస్తుందయ్యా. అవన్నీ నాకు తెలవదు గాని ఆ అమ్మకి గవర్నమెంట్ వాళ్ళు చాలా మంది తెలుసంటే. అందుకే ఆ అమ్మని అడిగితే మనకేదైనా సాయం దొరుకుద్దని రంగయ్య మామ చెప్పిండే చిన్నమ్మి. బాబాయ్ చెప్పింది నిజమేనయ్యా. అసలు నాకెప్పటి నుండో ఆ అమ్మని కలిసి మన కట్టం చెప్పుకుందాం అనిపించింది. కానీ నువ్వేమంటావో అని ఊరుకున్నా. హోసి పిచ్చిదానా,
మనకి మేలు జరుగుద్ది అంటే నేనెందుకు కాదంటానే. అవును, ఇంతకీ ఆ అమ్మను కలిసి ఏమడుగుదామంటావు? ఇది మరీ బాగుందయ్యా. నువ్వింతే ఎప్పటికప్పుడు మళ్ళీ మొదలుకొత్తనే ఉంటావు. ఇదిగో జాగ్రత్తగా ఇను. ఆ అమ్మని కలిసి మనకు బాయి తవ్వుకుంటే గాని పంట కలిసి రాదని చెప్పు, సరేనా? అట్టాగేలే గాని ఇంతకీ ఆ అమ్మ ఏమంటుందంటావు? ఏదో సూది మందులు టీకాలు కావాలంటే ఇస్తాను గాని ఇట్ట బావులు తవ్వుకుంటాం చెరువులు తవ్వుకుంటాం అంటే నా వల్ల కాదు అని అనదు కదా. ఆ అమ్మ అట్ట అంటుందో లేదో కానీ నువ్వు మాత్రం అంతకంటే ముందే పెడసరంగా మాట్లాడతావయ్యా. ఇదిగో ఇట్టంటి అనుమానాలు ఏ పెట్టుకోకుండా అంతా మంచి జరుగుద్దనుకొని ముందుకెళ్ళాలయ్యా, తెలిసిందా? అట్టాగేలే వేసినమ్మి. ఏందో రేపేమవుద్దో చూద్దాం. పద, ఆకలేస్తుంది గాని అన్నం పెట్టు. రాయ్యా. మీ అబ్బాయి జ్వరం గురించి డాక్టర్ గారితో మాట్లాడాను. ఆయన మందులిచ్చారు. ఉదయం ఒకటి సాయంత్రం ఒకటి 3 రోజులు వాడండి, తగ్గిపోతుంది. అట్టగే. దండాలమ్మగారు. ఓ ఐలయ్యా, ఏంటి ఇలా వచ్చావు? సిన్నమ్మి, నీ ఆరోగ్యం బాగానే ఉందా? అంతా బానే ఉందమ్మా. తమరు పెద్ద మనసు చేసుకుని ఓ సాయం చేయాలమ్మా. నా పనే అది, ఈ ఊరి వాళ్ళకి సహాయం చేయడం. చెప్పండి, ఏంటి మీ సమస్య? మరేం లేదమ్మా, నీళ్ళందక నా పొలం అంతా ఎండిపోతుందమ్మా. ఇట్టాగైతే మేం పత్తులుండాలమ్మా. పైగా శానా అప్పులు కూడా చేశామమ్మా. బాయి తవ్వించుకోవాలంటే మా దగ్గరున్న డబ్బులు సరిపోవు. అందుకే తమకాడికి వచ్చాం. తమరే దయ చూపి మాకేదైనా దారి చూపించాలమ్మా. నేను మీకు దారి చూపించడం కాదు, దారి ఎప్పుడో సిద్ధంగా ఉంది. అయితే ఆ దారి ఇంతవరకు చూడలేదు కాబట్టి ఇట్టా ఆదుర్ద పడుతున్నారు. ఏందోనమ్మా, నువ్వు చెప్పేది మా మట్టి బుర్రలకు అర్థం కావట్లేదు. కూసంత వివరంగా చెప్పమ్మా. మన ప్రభుత్వం వారు వెనుకబడిన కులాల వారి కోసం సంక్షేమ పథకాలను ఎన్నింటినో అమలు చేస్తుంది. ప్రస్తుతం మీ సమస్య బావి కావాలి, అంతేగా? అంతేనమ్మా. అయితే ప్రభుత్వం వారి సహాయంతో మీకు బోర్బావి ఏర్పాటు చేయిస్తాను. బోరు బావే? మామూలు బావే కట్టం అనుకుంటాంటే అట్టాంటిది తమరు బోరు బావి అంటున్నారంటే నాకు చాలా విచిత్రంగా ఉంది అమ్మగారు. ఇందులో విచిత్రమేమీ లేదు, అంతా పారదర్శకంగా జరిగే పనులే ఉంటాయి. ప్రస్తుతం మీ సమస్యని దూదిపింజల్లా తేల్చే అద్భుత పథకాల్ని ప్రభుత్వం సిద్ధంగా ఉంచి దిగ్విజయంగా అమలు చేస్తుంది. ఆర్థిక ప్రయోజనాల్ని కల్పించే ఇటువంటి పథకాల్ని అమలు చేయడం వల్ల 1974-75లో షెడ్యూల్ కులాల వారి తలసరి ఆదాయం 730 రూపాయలుగా ఉంటే ఈ సౌకర్యం వల్ల 2010-2011 నాటికి వారి తలసరి ఆదాయం 50,000 రూపాయలవుతుంది. మీలాంటి వారు భూముల్ని అభివృద్ధి చేసుకునేందుకు బోరుబావుల త్రవ్వకానికి యూనిట్కయ్యే ఖర్చులో 50% వరకు ప్రభుత్వం సబ్సిడీ కింద ఇస్తుంది, లేదా 30,000 రూపాయల వరకు సబ్సిడీ ఇస్తుంది మన ప్రభుత్వం. రాష్ట్ర జనాభాలో 16.19% ఉన్న షెడ్యూల కులాల అభివృద్ధి కోసం ప్రభుత్వం నిరంతరం సిద్ధంగా ఉంటుంది. అయితే నాకు బోరుబావి వచ్చుదా అమ్మగారు? తప్పకుండా నేను ఏర్పాటు చేస్తాగా. ప్రభుత్వానికి 50,000 దండాలు. ప్రభుత్వానికి 50,000 దండాలు.